ఇది బాగుంటుంది. సరిగ్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పుడో ఎలవలు వచ్చినప్పుడు వచ్చాం చెరువులోకి, మళ్ళీ ఎలవంతా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ చెరువులోకి అయితే వచ్చామండి. ఎప్పుడో ఎందుకని 2 రోజుల తర్వాతే కదా. ఎంత ఫుల్ అయ్యిందో అంత నీళ్ళు తీసేస్తారు కింద. ఇప్పుడైతే చెరువులోకి వెళ్దాం. లోపల మన బోన్లకి ఏం చేపలు పడండి, ఎలాంటి చేపలు పడండి అని వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసేయండి, నాతో పాటు చెరువులోకి వచ్చేయండి. ఇక్కడే కదా మొన్న ఎల్ల వచ్చేసి ఇక్కడే దాటింది అవతల. ఇప్పుడు మొత్తం చెరువు అంతా ఎండిపోయాలి. కొంచెం వెనక్కి లాగేసరికి అక్కడికి మళ్ళీ తెప్పలు వచ్చేసినాయి, బండ్లు వచ్చినాయి. ఇంతకు ముందు అయితే మనం తెప్పేసుకొని ఆ రూట్ వెళ్ళున్నాము ఇంతకు ముందు వీడియోలో. కాయలియా కోసుకో. ఇవి టేస్ట్ చెట్టుని బట్టి ఉంటాయ్యా. ఒక్కొక్క కాయ ఉగురుగా ఉంటుంది, ఒక్కొక్క కాయ సప్పగా ఉంటుంది, ఒక్కొక్క కాయ బాగుంటుంది. చెట్టుని బట్టి కాదు, ఎర్రగా ఉండే కాయలు బాగుండవు. ఇత్తనం నల్లగా ఉంటుంది కదా, బ్లూ కలర్ లైట్ గా, అవి టేస్ట్ గా ఉంటాయి అంతే. తామరాకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఈ బ్లూ కాయలు బులుగ్గా ఉంటాయి నాకు తెలిసి. తింటానా? తింటావా? తింటానయ్యా. ఏంది బులుగు? మనం అనుకున్న కలర్ అసలు లేదుయా, ఎరుపు కలర్. బాగలేవా? చేదు ఉంటుంది. ఇది బాగుంటుంది. చూడు, ఒకే చెట్టుకు 2 కలర్లు వచ్చాయి చూడు. బాగున్నాయ్యా, తీసుకోవాలి. సరిగ్గా ఉంది. మంచిగా ఉంది. అయ్యా ఒకసారి వీటితో వంట చేద్దామా? ఇట్లా బాగుంటాయి. పాడు చేస్తాం వంట చేస్తాం. మనం ఎందుకు పాడు చేస్తామయ్యా? బాగుంటుంది, వగరుగా ఉంటుంది. వగరు ఉప్పు కారం తగిలితే ఇంకా టేస్ట్ బాగుంటుంది.
పైన ఎక్కడున్నావు? మేము అక్కడండి కాయలు కోసింది తొంగ దగ్గరకు వచ్చాము. గాలికి చూడండి ఎంత దూరం వచ్చేసాము. అమ్మిడికి వచ్చేసాము చెట్లకి. ఈ రేవు దగ్గర కూడా వచ్చేసాం. ఓయా పడలలో చేపలు ఉన్నట్టున్నాయి. అంత లోతు ఫ్రెండ్స్, ఫస్ట్ బోన్ దగ్గరికి అయితే వచ్చామండి. నీళ్ళైతే ఎండిపోయినాయి. అయ్యా, 2 గొరకలు ఉన్నాయి. ఇంకోటి ఇక్కడే ఉందండి పక్కన. దీంట్లో ఏముంటాయో. ఇంకా కూడా ఏదో ఉన్నాయి, పోతే కానీ తెలియదు. గిండి గిండం దీంట్లో గిండి, కానీ తినే గిండి కాదు. తగ్గండి. ఇక్కడ ఈ 2 అని పెట్టింది అమ్మ. ఎవరబ్బా కొత్త వాళ్ళు అనుకుంటున్నా. ఆ పిచ్చాడు తీసేసినట్టు ఉంది. నేను ఆనుభవం చూడు, మందేనయ్య ఎక్కినట్టుంది. మా నాన్న బోన్ చూడండి, నీళ్ళ పైన కాదు గట్టి పైన పెట్టినట్టుంది. ఈ బోను పెట్టినప్పుడు అసలు బోను నీళ్ళు చాలా ఉన్నాయి. అవును కదా? ఇంకేముంటాయి? ఉన్నాయో. చాలా ఘోరాది ఘోరం. ఎందుకు ఇలా జరిగింది? నీళ్ళు తీసేస్తారు. ఎడితే పడుతున్నాయి. వెళ్ళిపోతుంది. బోండలా దుబ్బిపోయింది. ఎత్తేనా? ఎత్తియా? చూడండి ఫ్రెండ్స్, ఏం చేప కానీ పగల కొట్టేస్తుంది. ఏంది కట్టుందా? కొరమేను చేప ఇదే. కొరమేను ఇదా? ఏంది కలర్ లో ఉంది? ఈ నీళ్ళు ఎర్రగా అయిపోయింది. సైజు చూడు ఎట్టుంది. సైజు కూడా పెద్దది. అసలు ఏం చేప ఇదే? కొరమేను అయితే కాదు. పనిచేసింది.
భయం వచ్చింది చేపను చూడంగానే. అంటే కొరమేని ఎట్లాగా ఉంటుంది, కొరమేనేది ఈ నీళ్ళకి కలర్ మారిపోయింది. అది పెద్ద సైజు. ఈ ఒక్క చేప కానీ తిరిగిందా? బాగా ఎండిపోయినాయి నీళ్ళు. ఎందుకు రూపాయలు అయిందా? నీళ్ళుగా ఉంటే చేపలు ఉంటాయి ఖచ్చితంగా. ఇచ్చింది అదే అంతలా నీ ఎండిపోయినా కూడా గట్టిని తిరుగుతున్నాయి తోకలు వేసుకొని. నీళ్ళుగా ఉంటే ఖచ్చితంగా చేపలు పడి ఉండేవి మనకి. మన వానల వల్ల రాలేకపోతే సరిపెట్టాను రోజు. కొరమేను బిర్యానీ చేయాలంటుంటే ఇది అల్లం. అబ్బా నాకు వద్ద అల్లం. చెప్ప కూడా బాగా అట్లా ఎన్ని మొత్తం ఇదంతా నీళ్ళు పైకి అల్లా ఉన్నాయి. ఇప్పుడు చూడు కొడాలన్నీ మెత్త మీద పెట్టినట్టుంది. పోయే భలే ఉంది. అల్లం మాత్రమా? అల్లం పచ్చడి చేస్తావయ్యా? ఇలా అవద్దాను అసలు కళ్ళ కూడా అంటాను. అది కూడా ఎండిపోయింది. మేలే అది మరి పైన జరిపిలేక లేవు దాంట్లో చేపలు. ఇది ఇప్పుడు తీసింది. లేకపోతే కొంచెం చెమ్మున్న చేపలు ఉండేటి. మరి ఆ విధంగా లేస్తుంటే ఉండవయ్యా. ఒక్కటన్నా విలువైన వస్తువు ఉన్నట్టుంది. నాలుగైదు చేపలతో సమానం పులుసు అయితే. పెద్ద అంతే. పెద్ద పడినప్పుడు ఇప్పుడు కొరమేండి అంతలా చేప చూస్తే ఎవరికైనా పులుసు పెడితే
కమ్మగా ఉంటది. అబ్బా అనిపిస్తలా? అనిపిస్తుంది. డబ్బులు ఏముందా, ఎట్టయినా సంపాదించవచ్చు. డబ్బులు మనతోనే ఉండవు, ఖర్చు అయిపోతాయి. ఖర్చు అయిపోయినా ఇట్లా ఎట్టయినా సంపాదించవచ్చు. బాకీలు ఇబ్బందులు అవి ఎప్పుడు ఉండేటి మనిషి అనగా. కానీ చేపలు అనుకునేటప్పుడు దొరకవు. ఏంది ఫ్రెండ్స్, ఇది తోక పెట్టుంది నెలలో. అందుకు బతుకుంది. అది మెట్టి మీద ఉన్న ఎక్కువసేపు బతుకద్దు అంట. అది మన ఫాలోవర్స్ ఈ చేప మీకు పడితే దాన్ని ఖచ్చితంగా చంపేయండి అని అయితే కామెంట్ చేస్తున్నారు. డెవిల్ ఫిష్, దెయ్యం చేప, చాలా ప్రమాదకరమైన చేప. ప్రమాదకరం అంటే ఇది ఏం చేస్తుందంటే మిగతా చేపలు పెట్టిన గుడ్లని తినేస్తుందండి. ఆ చేపలు అంతరించిపోయి ఈ చేపలు డెవలప్ అయ్యేదానికి చాలా అవకాశం ఉందన్నమాట. ఈ చేపని ఎవరు తినరు, దీన్ని తినరు, కొనరు. ఇది డెవిల్ ఫిష్, దెయ్యం చేప. దీనైతే నేను చంపలేను కానీ ఇక్కడ వేసేస్తా. దానికి అటుపక్క ఇటుపక్క నీళ్ళు ఉంటాయి. అది ఇప్పుడే వెళ్ళిపోయేట్టుకుంది నేలలోకి. వెళ్దామా? పదమయ్య. ఫ్రెండ్స్, మనకు పడ్డ చేపలను ఒకసారి చూద్దాం రండి. సరేనండి, సైజులు మాత్రం మామూలుగా లేదు. వేసేస్తా. చిన్నవి తక్కువ పడ్డాయి కదా, పెద్ద బుద్ధిలు ఎక్కువ పడ్డాయి. ఏంది అక్కడ పెట్టుందా? కలర్ చూసి పెట్టుందా? కలర్ మాత్రం. ఫ్రెండ్స్ చూసారు ఎంత పెద్దగా ఉందో కొరమేన. బరువు కూడా చాలా బరువుగా ఉందండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. రేపు మరొకసారి మళ్ళీ ఫిషింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఈ చేప ఎన్ని కిలోలు ఉంటుందో చూసి కామెంట్ చేసిండి. బరువు మాత్రం మంచి హెవీగా ఉంది. కలర్ మాత్రం అసలు అదిరిపోయింది కదా.